అమరావతి ఒక కళ లేక ఒక పక్కా రాజకీయ పథకమా? రాజధాని అంటే కేవలం భవనాలు కాదు, ఒక రాష్ట్ర భవిష్యత్తును మలిచే సాధనం. అందుకే అమరావతి గురించి మాట్లాడడం అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మాట్లాడడం. నమస్తే. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే, ఒకవైపు అమరావతి, మరోవైపు కొత్తగా వినిపిస్తున్న మావిగన్. ఇటీవల అమరావతిని మళ్ళీ అధికారిక క్యాపిటల్గా ఫిక్స్ చేశారు చాలా కాలం తర్వాత. ఒక క్లారిటీ కూడా వచ్చింది. అదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా మావిగన్ అనే ఐడియా తీసుకొచ్చారు. అయితే ముందుగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అమరావతి నిర్మాణం ప్రజల నిర్ణయమా లేక రాజకీయ నిర్ణయమా? ఎందుకంటే రాజధాని అంటే భూమి, రాజధాని అంటే పెట్టుబడులు, రాజధాని అంటే కాంట్రాక్ట్లు, రాజధాని అంటే పలుకుబడి. ఒక మాటలో చెప్పాలంటే రాజధాని అంటే పవర్. కొన్ని సినిమాలకు భారీ సెట్లు వేస్తాం, కొన్ని సినిమాలను రియల్ లొకేషన్స్లో షూట్ చేస్తాం. అమరావతి భారీ సెట్ లాంటిది. మరి మావిగన్ అంటే ఒక నగరం కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి సుమారు 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒక కారిడార్ లాగా డెవలప్ చేయాలనే ఆలోచన. ఇది ఒక వికేంద్రీకరణ మోడల్. అమరావతి ఒకే చోట కేంద్రీకరించిన రాజధాని. మొదటిది ఒక డ్రీమ్, రెండోది ఒక డిజైన్. మరోవైపు అమరావతికి చట్టబద్ధత వచ్చిన సమయానికే మావిగన్ ఐడియా రావడం. ఇది విజనా లేక రాజకీయ టైమింగా? ఇక్కడ అసలు డిబేట్ ఏంటంటే, ఈ రాజధాని ఎక్కడ కడుతున్నారన్నది కాదు, ఈ రాజధానిని ఎవరి కోసం కడుతున్నారన్నది పాయింట్. కొందరికి నచ్చకపోయినా ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు. అమరావతి నిజంగా ప్రజల కోసం నిర్మిస్తున్న రాజధానా లేక ఒక ఎకనామిక్ యాక్టివిటీని సృష్టించడానికి డిజైన్ చేసిన ప్రాజెక్టా? ఎందుకంటే భారీ స్థాయిలో భూముల సమీకరణ, భవిష్యత్తులో వాటి విలువ పెరుగుతుందనే అంచనాలు, ఇన్వెస్టర్ల ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ కలిపి చూస్తే ఇది ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కంటే ఒక ఆర్థిక లావాదేవీలా కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో హైదరాబాదులో ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్న సమయంలో డెవలప్మెంట్ ప్లస్ రియల్ ఎస్టేట్ కలిపిన మోడల్ను ఆయన అమలు చేయడం మనం చూసాం. ఇది పూర్తిగా తప్పు అనలేం, ఎందుకంటే డెవలప్మెంట్కి పెట్టుబడులు అవసరం, కానీ ఆ మోడల్ ఎవరికి లాభం కలిగిస్తుంది అన్నది ఇక్కడ ప్రశ్న. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. అమరావతి కోసం అనేక మంది రైతులు తమ భూములు ఇచ్చారు, కాబట్టి ఈ నిర్ణయాల ప్రభావం గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. కాబట్టి ఇది అమరావతి వర్సెస్ మావిగన్ డిబేట్ కాదు, రాజధాని ఎక్కడ అన్నది కాదు, రాజధాని ఎవరి కోసం అన్నది అసలు సిసలు డిబేట్.